రాష్ట్రంలో వర్షాలు వరద ప్రభావంపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి నాగేశ్చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుమారు 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ప్రభావితమైంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా అంటే భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాగు పొంగి పొర్లడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది అంటే మధ్యాహ్నం 1 గంట వరకే రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మరణించినట్టుగా రాష్ట్ర రెవెన్యూ పునరావాస శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా చాలా మంది ఇప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు, కొంతమంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తేలాల్సింది. మరొక వైపు రేపు కూడా ఇదే విధంగా వర్షాలకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్నంతా కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి ఫోన్ల ద్వారా వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. రేపు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవుల పరిస్థితి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సెలవులు ప్రకటించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎక్కువ వరకు శాతం సెలవు ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాత్రం హైదరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ, ఎస్డీఆర్ఎఫ్ ఇతర బృందాలన్నీ కూడా అక్కడికి ఆ ప్రాంతాలకు చేరాయి. అది అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం వరద తీవ్రత అంటే ఇటు రాష్ట్రంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వరద అంతా పొంగి రావడంతో ముఖ్యంగా ప్రధానంగా ఆ 3 ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉదయం కొంత ప్రభావం కనిపించినప్పటికీ మధ్యాహ్నం కొంత వాతావరణం అనుకూలించడంతో వాతావరణ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందన్న విషయాల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సచివాలయంలో ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడికి చేరే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదేశాలు అక్కడికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 85 చెరువులు, కుంటలు, గన్లు పడినట్టుగా సిఎస్ ప్రకటించారు. అయితే చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగిన కొద్దీ గ్రామస్తులే, స్థానికులే వాటికి కట్ట తెంపే అవకాశం ఉన్నది. ఆ విధంగా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ శాఖను ఆదేశించారు. ఏఈ నుంచి సిఈ వరకు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. వారికి ఉన్నటువంటి ఆ దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అవసరమైతే ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా పేర్కొన్నారు. రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 45 పునరావాస కేంద్రాలు ఏర్పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,500 మందిని ఆ ప్రాంతాలకు తరలించారు, పునరావాస శిబిరాలకు తరలించారు. పునరావాస శిబిరాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. వర్షాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన బ్లీచింగ్, మంచినీటికి సరఫరాలో జాగ్రత్తలు వాటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చింది. వారందరినీ కూడా అప్రమత్తం చేసింది.